అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో ఐఐటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఐటీలో అడ్మిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనందరికీ తెలుసు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10th తర్వాత చేయబోయేటువంటి ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి స్టేట్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఐఐటీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని ఇడుపులపాయి, కడప జిల్లా ఇడుపులపాయిలో ఒకటి, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ఈ 3 ప్లేసుల్లోని మనకి ఐఐటీలు ఉన్నాయి. అయితే ఈ ఐఐటీల్లో మనం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకి చాలామంది 10th క్లాస్ పూర్తయినటువంటి స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క 3 కాలేజీల్లో మనకి 6 ఇయర్స్ కోర్స్ ఏదైతే ఐఐటీల్లో ఉన్నాయో ఈ కోర్సులకు సంబంధించి ఒక్కొక్క కాలేజీలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడుపులపాయిలో 1100 సీట్లు, నూజివీడు ఐఐటీల్లో 1100 సీట్లు, ఒంగోలు ఐఐటీలో 1100 సీట్లు, శ్రీకాకుళం ఐఐటీల్లో 1100 సీట్లు, టోటల్గా 4400 సీట్లు అయితే ఈ యొక్క అందుబాటులో ఉండడం జరిగింది. మరి వీటికి సంబంధించి టోటల్గా 50,541 మంది విద్యార్థులు అయితే ఈ సంవత్సరం అప్లై చేసుకున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మరి వీరి కోసం 2 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క 4400 సీట్లకి ఈ 4 ఐఐటీల్లో జాయిన్ అవ్వడానికి అప్లై చేసుకున్నారో వారిని ఈరోజు వాళ్ళకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఫైనల్ జాబితానైతే వెబ్సైట్లో ఉంచుతామని ఈ యొక్క రిజిస్ట్రీ అండ్ కన్వీనర్ విభాగం వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఈరోజు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా www.rjukt.in వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీరు అడ్మిషన్కి మీకు ఈ ఐఐటీల్లో ఏ ఐటీల్లో మీకు ఎంపిక చేయడానికి అవకాశం ఉందో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈరోజు మీకు సీటు వచ్చింది అని మీకు వెబ్సైట్లో మీ పేరు కానీ మీ జాబితాలో కానీ మీ పేరు ఉంటే మీకు ఈ నెల 30న తర్వాత జూలై 1, 2, 3, 4, 5 తేదీల్లో కౌన్సిలింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత జూలై 14 నుంచి క్లాసెస్ కూడా ప్రారంభం అవుతాయని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే 10th క్లాస్లో మంచి స్కోర్ సంపాదించుకున్నారో, అంటే నియర్లీ 590 అబోవ్ సంపాదించుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే మొదటి ప్రయారిటీగా అడ్మిషన్స్ అయితే లభిస్తాయి. తర్వాత ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి కూడా తర్వాత ప్రయారిటీగా వాళ్ళకు కూడా ఎవరైతే 590 స్కోర్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే అవకాశాలు ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఐఐటీలో జాయిన్ అయితే మనకి ఏమీ ఖర్చు లేకుండా మంచిగా 6 ఇయర్స్ కూడా చదువుకొని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరైతే 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఈ సీట్స్ ఐఐటీలో సీట్స్ కోసం అప్లై చేసుకున్నారో మీ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క www.rjukt.in వెళ్ళి మీ యొక్క ఎంపిక జాబితాలో మీ పేరుందో లేదో చూసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.